తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం ఎవరిని శిక్షించాలో ఆ శిక్ష జరుగుతుంది. కానీ చట్టాన్ని మన చేతల్లోకి తీసుకోవాలన్న ఆలోచన మనకొద్దు. ఈ విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రెండోది, ఎన్నికల ముందు ఈ 100 డేస్లో మీరు చూపించిన సమన్వయం అమోఘం. ఈ సమన్వయం ఇంకా మెరుగుపరుచుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఉన్నాం. అదే సమయంలో మిగిలిన రాజకీయ పార్టీలు అక్కడ సహకరించాయి. తెలుగుదేశం ఉంటే బీజేపీ, జనసేన సహకరించారు. జనసేన ఉంటే బీజేపీ, తెలుగుదేశం సహకరించారు. బీజేపీ ఉంటే జనసేన, తెలుగుదేశం సహకరించారు. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత గౌరవ శాసనసభ్యులపైన, పార్లమెంట్ సభ్యులపైన మీ పైన ఉంది. ఇది కూడా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఎక్కడికక్కడ ఇది చేసుకోవాలి. మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఆలోచిస్తున్నామో అదేవిధంగా మీరు కూడా నియోజకవర్గాలు ఆలోచించి దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అవతల స్థాయి అనునిత్యం విష ప్రచారం, విషం కక్కే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని నమ్మతారా అంటే ప్రజలు నమ్మరు. కానీ ఏ మాత్రం కూడా మనం అశ్రద్ధ చేసి వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు, మేమేం మాట్లాడమంటే మాత్రం కరెక్ట్ కాదు. మనం చేసే పనులు చెప్పుతూనే, చేసిన పనులు చెప్పుకుంటూనే, చేయబోయే రోజుల్లో కూడా ఏం చేస్తాం ఇన్ని చెప్తూనే వాళ్ళకు కూడా సరైన సమాధానం, ఏదో వ్యక్తిగత విమర్శలకు పోవడం కాదు. కానీ వాళ్ళు చేసే దాంట్లో వాస్తవం లేదనేది ప్రజలకు అనునిత్యం మీరు చేయాల్సిన పని ఉంది. అది కూడా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య కూడా నేను చూస్తున్నాను వాళ్ళ ప్రచారం. 5 సంవత్సరాలుగా ఇప్పుడు 6వ సంవత్సరం బాబాయిని చంపినప్పుడు రక్తపోటని చెప్పి ఆ తర్వాత సాయంత్రానికి పోస్ట్ మార్టంలో బయట వస్తానే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాసి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక అబద్ధాన్ని క్రూరాతి క్రూరంగా చంపిన విషయాన్ని కూడా మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టాలని పెట్టారు. రాజకీయ లబ్ధి కూడా పొందారు. దానికి కారణం మనం చెప్పలేకపోయాం. ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల నష్టాలేంటో మనం చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో నామినేషన్స్ కూడా ఉంటాయి. మీ కాన్స్టిట్యున్సీలో నామినేషన్స్ ఉంటాయి, రాష్ట్రంలో నామినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా అందరినీ బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకేసాం. ఇంకా వేగం పెంచుతాం. సెట్ అవుతాను, ఇంకా వేగం పెంచుతాం. కానీ అనునిత్యం మనం ఏం చేయబోతున్నామో ప్రజలను కూడా ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజే మీరు చూస్తే ఎల్జీ పాలిమర్స్ ఎక్స్గ్రేషియా దగ్గర 6000 కుటుంబాలకు